లాస్ట్ క్లాస్లో మనం ఫంక్షన్స్ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మ్యాథ్స్ 1A నుంచి సెకండ్ వన్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఇండక్షన్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది మనకి. దీనికి సంబంధించి టోటల్ 10 క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి లాస్ట్ 10 years నుంచి రిపీట్ అవుతున్న క్వశ్చన్స్. మోడల్స్ అన్నీ కవర్ చేస్తూ ఇవ్వడం జరిగింది. వీటిలో సేమ్ మోడల్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మోడల్కి ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. అసలు మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ఏంటి? మ్యాథ్స్లో వాడు ఇచ్చిన ఏ స్టేట్మెంట్ అయినా అనేక విధాలుగా ప్రూవ్ చేయొచ్చు. అందులో ఇండక్షన్ ప్రాసెస్ కూడా ఒకటి. మరి ఇండక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తామంటే, ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N వాల్యూస్ వద్ద ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ లేదా కంప్లీట్ మ్యాథమెటికల్ ఇండక్షన్, ఈ రెండింటి పద్ధతుల ద్వారా స్టేట్మెంట్ని ప్రూవ్ చేయొచ్చు. మరి ఈ రెండు మెథడ్స్ కూడా పాసిబుల్ అంటే ఇందులో మెయిన్ మనం ఎంచుకునేది ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఫస్ట్ వన్. ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏంటి? ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ఆల్ న్యాచురల్ నెంబర్స్ అనుకున్నాం కాబట్టి ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఈ n అనే న్యాచురల్ నెంబర్స్ n = 0 ఆర్ n = 1 వద్ద స్టార్ట్ చేస్తాము. మరి 1 to so on, ఆ so on లో మరో నెంబరు ఏదైనా కావచ్చు, n = k అనే వేరియబుల్ తీసుకుంటున్నా. ఈ k అనేది 1 తర్వాత 2 అయినా కావచ్చు, 3 అయినా కావచ్చు, 1000 అయినా కావచ్చు, lakh అయినా కావచ్చు, crore అయినా కావచ్చు. అలాంటి k తీసుకున్నాము. మరి k తర్వాత నెంబర్ ఉండదా అంటే ఉంటుంది, కాబట్టి అదే n = k + 1. అంటే మనం వాడు ఇచ్చిన స్టేట్మెంట్ని n = 1 వద్ద, n = k వద్ద, n = k + 1 ఇలా 3 కేసెస్ ద్వారా ప్రూవ్ చేయడాన్ని ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటాము. సెకండ్ వన్ కంప్లీట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. కంప్లీట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. అంటే అన్ని న్యాచురల్ నెంబర్స్ వద్ద చెక్ చేయాలి. అంటే n = 1 వద్ద స్టేట్మెంట్ ప్రూవ్ అయితే నెక్స్ట్ 1 తర్వాత వచ్చే నెంబర్ 2 వద్ద చెక్ చేయటం. 2 వద్ద ప్రూవ్ అయితే 3, సో ఆన్. ఎంతవరకు చేయాలి అంటే ఇది ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. సో ఆన్ ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి ఇది పాసిబుల్ అవ్వదు, కాబట్టి ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎంచుకుంటాం. ఇచ్చిన స్టేట్మెంట్ని రైటా రాంగా అని ప్రూవ్ చేయటం అనేది ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా చేస్తాము. అందులోని నెంబర్స్ n = 1, n = k, n = k + 1. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళబోయే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామమ్మా. ఓ స్టేట్మెంట్ తీసుకుంటున్నాం మ్యాథ్స్ నుంచి. ఏంటి? 1 + 2 + 3 + 4 + and so on n numbers equal to, అంటే సమ్ ఆఫ్ n నంబర్స్ ఏమవుతుంది? n of n + 1/2. ఇది మనకు తెలిసిందే. సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే n of n + 1/2. ఇది n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. n యొక్క అన్ని న్యాచురల్ నెంబర్స్ వద్ద ఈ స్టేట్మెంట్ ప్రూవ్ చేయటం. లేదా మనకి ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్లో ఉన్నాయమ్మా. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ 1² + 2² + 3² + and so on n² equal to n into n plus 1 into n plus 2 by 6. n into n plus 1 into 2n plus 1 by 6 for all small n belongs to capital N. Sum of the squares ఇది. Third one, sum of the cubes 1³ + 2³ + 3³ + and so on n³. సమ్ ఆఫ్ ద క్యూబ్స్, ఈ LHS మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుంది అంటున్నాడు? n² into n plus 1 whole square by 4 for all small n belongs to capital N.
n యొక్క అన్ని న్యాచురల్ నెంబర్స్ వద్ద ప్రూవ్ చేయటం. ఈ 3 స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ తీసుకునేనా స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ n కి మ్యాథమెటికల్ ఇండక్షన్ అందులో 2 ప్రాసెస్ ఉన్నాయి, ఒకటి ఫైనైట్, ఇంకోటి ఏమో కంప్లీట్. మనం ఎంచుకునే మార్గం ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా ఈ స్టేట్మెంట్స్ ప్రూవ్ అని చేద్దాం. వీటిలో ఒకటి తీసుకుందాం అమ్మా. థర్డ్ వన్, లాస్ట్ వన్ తీసుకుందాం. 3 ఒకే మెథడ్. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి? లెట్ Sn be the given statement. Given statement కి మనం పేరు ఇస్తున్నాము, అదే Sn. Sn is equivalent to 1 cube, 2 cube, 3 cube plus and so on n cube equal to n square into n plus 1 whole square by 4 for all small n belongs to capital N. n యొక్క అన్ని న్యాచురల్ నెంబర్స్ వద్ద ఈ స్టేట్మెంట్ రైట్ అనేది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అయితే 3 కేసెస్ ద్వారా ప్రూవ్ చేయాలనుకున్నాం. కేస్ 1 n ఈక్వల్ టు 1 వద్ద. కేస్ 1 if n ఈక్వల్ టు 1 వద్ద ఎలా ప్రూవ్ చేయాలి? ఈ స్టేట్మెంట్లో ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఉంది కదమ్మా, ఈజ్ ఈక్వల్ యువతలు ఉండే ఎంత టర్మ్ని LHS అంటాము. ఈ n టర్మ్స్ టోటల్ యాడ్ చేస్తే వచ్చే టర్మే RHS, అదే సమ్ ఆఫ్ n టర్మ్స్ అవుతుంది. దీన్ని RHSగా తీసుకుంటాం. LHS అంటే n క్యూబ్, మరి ఇక్కడ RHS అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్, n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 అవుతుంది. మరి n ఈక్వల్ టు 1 వద్ద LHS ఈక్వల్ టు RHS అవుతుందా లేదో చెక్ చేయండి. ఇఫ్ n ఈక్వల్ టు 1 అని ముందు రాసాం కాబట్టి n ప్లస్లో 1 తీసుకున్నా 1 క్యూబ్ అంటే 1, ఇది LHS వాల్యూ. అలాగే RHS నుంచి n ఉన్న కాడ 1 తీసుకున్నా 1 స్క్వేర్ 1, 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 అంటే 4 by 4 ఈక్వల్ టు 1. అంటే ఫైనల్గా LHS ఈక్వల్ టు RHS. 2 వాల్యూస్ 1 1 వచ్చినాయి కాబట్టి LHS ఈక్వల్ టు RHS. అంటే కేస్ 1 ప్రూవ్ అయ్యింది. ప్రూవ్ అయిందని చెప్పడానికి ఇలా రాయండి ఎండింగ్లో. Therefore Sn is true for n equal to 1. Sn అంటే గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 1. n ఈక్వల్ టు 1 వద్ద కేస్ 1 కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ కేస్ 2. బాగా గుర్తుపెట్టుకున్నామ్మా, కేస్ 2 వద్ద మనం ప్రూవ్ చేయము, జస్ట్ ఎజ్యూమ్ చేసుకుంటాము n ఈక్వల్ టు k వద్ద ప్రూవ్ అవుతుందని. లెట్ us assume that Sn is true for n equal to k. n equal to k అనే గివెన్ స్టేట్మెంట్లో n ఉన్న కాడ kని రీప్లేస్ చేయండి. అంటే s of k is equivalent to 1 cube, 2 cube, 3 cube plus and so on k cube equal to k square into k plus 1 whole square by 4. దీని ఈక్వేషన్ 1గా నోట్ చేయండి అమ్మా. దీంతో మనకి సెకండ్ కేసు కూడా కంప్లీట్ అయింది. ఫస్ట్ కేస్ n ఈక్వల్ టు 1 వద్ద ప్రూవ్ చేస్తాం. సెకండ్ కేస్ n ఈక్వల్ టు k వద్ద ఎజ్యూమ్ చేసుకున్నాం. ఇక థర్డ్ కేస్, కేస్ 3, టు షో దట్ Sn is true for n equal to k plus 1. n equal to k plus 1 వద్ద ప్రూవ్ అవుతుందని చూపించాలమ్మా. దీనికి గాను యాడింగ్ ఈ ప్రాసెస్ చూడమ్మా. థర్డ్ కేసు యాడింగ్
k plus one term on both sides of equation 1. k plus one term ని ఈక్వేషన్ 1 కి both sides యాడ్ చేయాలి. మరి k plus one term ఎలా వస్తుంది? గివెన్ స్టేట్మెంట్ యొక్క ఎంత టర్మ్ చూడండి. ఎంత టర్మ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ n క్యూబ్. ఇప్పుడు n ఉన్న కాడ k plus 1 తీసుకోండి. ఇదే k plus 1 టర్మ్ అవుతుంది. k plus 1 హోల్ క్యూబ్. ఈ k plus 1 టర్మ్ ని ఈక్వేషన్ 1 కి బోత్ సైడ్స్ అంటే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ k క్యూబ్ ప్లస్ ఇప్పుడు మనం యాడ్ చేస్తుంది k plus 1 టర్మ్ అంటే k plus 1 హోల్ క్యూబ్. లెఫ్ట్ సైడ్ యాడ్ చేసా ఈక్వేషన్ 1 కి, అలాగే రైట్ సైడ్ కూడా యాడ్ చేస్తున్నా. k స్క్వేర్ ఇంటూ k plus 1 హోల్ స్క్వేర్ బై 4 ప్లస్ k plus 1 హోల్ క్యూబ్. ఇప్పుడు ఈ RHS ని మనం సింప్లిఫై చేయాలి. రిజల్ట్ ఎలా వచ్చే విధంగా మనం సింప్లిఫై చేయాలనేది చివరిలో చూద్దాం. 4 LCM ఫ్రాక్షన్స్ కాబట్టి LCM తీసుకున్నా. 4 k స్క్వేర్ ఇంటూ k plus 1 హోల్ స్క్వేర్ 4 ఇంటూ k plus 1 హోల్ క్యూబ్. పై న్యూమరేటర్లో ఉన్న రెండు టర్మ్స్ లో నుంచి k plus 1 హోల్ స్క్వేర్ ని కామన్ తీసా. ఇక రిమైనింగ్ k స్క్వేర్ ఒకటి ఉంది ప్లస్ 4 ఇంటూ k plus 1 ఉంది హోల్ బై 4. k plus 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఈ మొత్తాన్ని k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 4 హోల్ బై 4. k plus 1 హోల్ స్క్వేర్ ఇంటూ k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 4 ని k plus 2 హోల్ స్క్వేర్ గా రాయొచ్చు. చూడండి a plus b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 2 స్క్వేర్ వాల్యూ 4 ప్లస్ 2ab అంటే 4k బై 4. ఇక ఈ మొత్తాన్ని k plus 1 హోల్ స్క్వేర్ ఇంటూ k plus 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఇక్కడ k plus 1 ఉన్న కాడ n ఇమాజిన్ చేసుకుంటామా. k plus 1 ఉన్న కాడ n ఇమాజిన్ చేసుకుంటే k plus 1 ఉన్న కాడ n సబ్స్టిట్యూట్ చేయండి. n స్క్వేర్ ఇంటూ n plus 1 హోల్ స్క్వేర్ బై 4. మన స్టేట్మెంట్ వచ్చింది చూడు మళ్ళీ RHS వాల్యూ n స్క్వేర్ ఇంటూ n plus 1 హోల్ స్క్వేర్ బై 4. అంటే మనం ఏం రీప్లేస్ చేసాం? n ఉన్న కాడ k plus 1 ఉన్న కాడ n తీసుకున్నాం. అంటే n ఈక్వల్ టు k plus 1 వద్ద ప్రూవ్ అయినట్టే కదా. చివరిలో మనం ఇది రాయాల్సిన అవసరం లేదమ్మా, ఇంతవరకు తీసుకుంటే సరిపోతుంది. Therefore Sn is true for n ఈక్వల్ టు k plus 1. n ఈక్వల్ టు k plus 1 వద్ద కూడా స్టేట్మెంట్ ట్రూ అయింది. అంటే ఫైనల్గా కంక్లూజన్ చూడండి. Therefore given statement is true for n equal to k plus 1. Hence by the principle of finite mathematical induction, given statement is true for all small n belongs to capital. మనం ఎంచుకున్న మార్గం ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఇంకోటి కంప్లీట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ కూడా అనుకున్నాము. కంప్లీట్ అంటే అన్ని న్యాచురల్ నెంబర్స్ వద్ద చెక్ చేయటం, అది పాసిబుల్ కాదు కాబట్టి ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ దాన్ని చివరిలో మనం మెన్షన్ చేసాం. Hence by the principle of finite mathematical induction, given statement is true for all small n belongs to capital N. ఈ స్టేట్మెంట్ తో మనకి ప్రాబ్లం కంప్లీట్ అయినట్టు. 7 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. రైట్, మనకి ఇందులో ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇదే ప్రాసెస్. మొత్తం 3 కేసెస్ ఉంటాయి. కేస్ 1 వచ్చేసి n ఈక్వల్ టు 1, కేస్ 2 n ఈక్వల్ టు k, కేస్ 3 n ఈక్వల్ టు k plus 1.
అంటే ఈ 3 కేసెస్ని మనం ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రాసెస్ అంటాము. ఇక మనకి ఎక్సైజ్లో ఏ ప్రాబ్లం తీసుకున్నా ఇదే మెథడ్లో ప్రూవ్ చేయాలి. చూడమ్మా, క్వశ్చన్స్ అన్ని రెండు మెథడ్స్ ఉన్నాయి. ఎంత టర్మ్ ఉన్నది, రెండోది ఏమన్నా డివిజిబిలిటీ సమ్. మీరు ఈ రెండు ప్రాసెస్ మెథడ్స్ కానీ గుర్తుంచుకుంటే చాలు, ఏ క్వశ్చన్ ఇచ్చినా చేస్తారు. ఫంక్షన్స్ తర్వాత మీరు కాస్త ఈజీగా చేయగలిగే క్వశ్చన్ ఇదేను. ఎవరు కూడా ఈ క్వశ్చన్ వదిలేయొద్దు. కనీసం 3 కేసెస్ ఉంటాయని ఆ n=k+1 మెన్షన్ చేస్తూ కొద్ది ఆన్సర్స్ మిస్టేక్ ఉన్నా కానీ మినిమం 5 మార్క్స్ ఈజీగా సంపాదించుకోవచ్చు. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ షో దట్ 1 × 2 × 3 సో ఆన్ అని ఇచ్చాడు. అలాగే సెకండ్ బిట్ కూడా సేమ్ మోడల్ చూడమ్మా. సెకండ్ 1 2 రెండు కూడా ఒకే మోడల్. ఫస్ట్ వన్లో ఏమన్నా 1 × 2 × 3 టర్మ్స్ ఉన్నాయి. సెకండ్ వన్లో 2 × 3 2 టర్మ్స్ ఇచ్చాడు. ఈ రెండు ఒకే మోడల్. ఫస్ట్ వన్ చెప్తాను, అదేవిధంగా సెకండ్ వన్ మీరు చేయొచ్చు. ఫస్ట్ ప్రాబ్లం, ముందు గివెన్ స్టేట్మెంట్కి నేమ్ ఇవ్వండి. లెట్ Sn be the given statement. Given statement. ఒక్క నిమిషం అమ్మా. స్టేట్మెంట్ ఇచ్చే ముందుగా మనకి ఇచ్చిన స్టేట్మెంట్కి ఎంత టర్మ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. మ్యాథమెటికల్ ఇండక్షన్లో ప్రాబ్లం చేయబోయే ముందు ఇది మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సింది. ఎంత టర్మ్ ఇచ్చాడో లేదనేది చెక్ చేసుకొని వెళ్ళండి. ఇక్కడ ఎంత టర్మ్ ఇవ్వలేదు, n టర్మ్స్ అని వదిలేశాడు. ముందుగా మనం ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కానీ ఆ 3 కేసెస్ చేయలేము. మరి ఎంత టర్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేయటం? ఒకసారి ప్రాబ్లం నోట్ చేయండి. 1 × 2 × 3 2 × 3 × 4 3 × 4 × 5 plus and so on n terms equal to n × n+1 n+2 n+3/4 n × n+1 n+2 n+3/4 for all small n belongs to capital N. మరి ఇక్కడ మిస్ అయింది ఎంత టర్మ్. ముందుగా ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్టేట్మెంట్లో ఫస్ట్ టర్మ్ చూడండి. ఫస్ట్ టర్మ్స్ ఈ మొత్తంలో మొదటిది 1, నెక్స్ట్ టర్మ్లో ఫస్ట్ 1 2, నెక్స్ట్ టర్మ్లో ఫస్ట్ 1 3 సో ఆన్. ఈ 1 2 3 దేనిలో ఉన్నాయండి? ఏపీలో ఉన్నాయి. ఏపీలో ఎంత టర్మ్ ఫార్ములా? Tn = a + n - 1 × d. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 1 + n - 1 × d కామన్ డిఫరెన్స్. 1 2 మధ్య కామన్ డిఫరెన్స్ 1 అంటే t2 - t1 ద్వారా కనుక్కుంటాం 1. అలాగే t3 - t2 తీసుకున్న 1 వస్తుంది. ఫైనల్గా 1 + n - 1 1 1 క్యాన్సిల్ అయితే n అవుతుంది. నెక్స్ట్ టర్మ్ 2 3, థర్డ్ టర్మ్లో సెకండ్ 1 4. ఈ టర్మ్స్ కూడా ఏపీలో ఉన్నాయి. ఏపీలో ఎంత టర్మ్? Tn = సేమ్ ఫార్ములా a + n - 1 × d. ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఇక్కడ 2 + n - 1 × d కామన్ డిఫరెన్స్ 1 అంటే 2 + n - 1 2 - 1 అంటే n+1. ఇది n, ఇది n+1. నెక్స్ట్ థర్డ్ 1 3 4 5. ఈ టర్మ్స్ తీసుకున్నా కూడా ఏపీలో ఉన్నాయి. ఏపీలో ఎంత టర్మ్ అంటే Tn = a + n - 1 × కామన్ డిఫరెన్స్ 1 అంటే 3 + n - 1 ఫైనల్గా n+2. చూడండి ఎంత టర్మ్ ఆఫ్ ద స్టేట్మెంట్ వచ్చి ఫైనల్గా n n+1 n+2. మీరు ఇదంతా రఫ్ వర్క్ అమ్మా. ప్రాబ్లంలో చేసినా పర్లేదు, చేయకున్నా ప్రాబ్లం లేదు. మీరంతా రఫ్గా చేసి ఫైనల్గా ఎంత టర్మ్ ఆఫ్ ద స్టేట్మెంట్ అని తీసుకోవచ్చు.
nth term of the statement is n into n plus 1 into n plus 2. స్టేట్మెంట్కి ఎంత టర్మ్ వచ్చింది కాబట్టి స్టేట్మెంట్కి ఇప్పుడు నేమ్ ఇవ్వచ్చమ్మా. లెట్ Sn be the given statement. Sn be the given statement. అని Sn is equivalent to 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus 3 into 4 into 5 plus and so on n into n plus 1 into n plus 2 ఈక్వల్ టు రైట్ సైడ్ ఇక్కడ ఉన్న టర్మ్ తీసుకుందాం. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 ఇంటూ n ప్లస్ 3 హోల్ బై 4. ఇప్పుడు స్టేట్మెంట్ రెడీ అయిందమ్మా. ఇక్కడ నుంచి మన ప్రాసెస్ అంటే 3 కేసెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అందులో కేస్ 1 వచ్చేసి కేస్ 1 ఎక్కడ ప్రూవ్ చేస్తామంటే ఇఫ్ n ఈక్వల్ టు 1 వద్ద. దీనికి గాను LHS తీసుకోవాలి. అంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 అలాగే RHS n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 ఇంటూ n ప్లస్ 3 హోల్ బై 4. n అనగాడ 1 తీసుకుందామా. 1 into 1 plus 1 into 1 plus 2 అంటే 2 into 3 టోటల్ LHS వాల్యూ 6 వస్తుంది. అలాగే RHS n ఈక్వల్ టు 1 తీసుకుంటున్నా. 1 plus 1 1 plus 2 1 plus 3 హోల్ బై 4 అంటే 2 into 3 into 4 by 4. 4 4 క్యాన్సిల్ అయితే 2 into 3 6. LHS 6 RHS 6 అంటే ఫైనల్గా LHS ఈక్వల్ టు RHS. అంటే దీని నుంచి కంక్లూజన్ ఇక్కడ ఏమి ఇవ్వచ్చు. దేర్ఫోర్ Sn ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 1. ఫస్ట్ కేస్ అయిపోయింది. మరి సెకండ్ కేస్ మనం ప్రూవ్ చేస్తామా ఎజ్యూమ్ చేసుకుంటాం అంటే ఎజ్యూమ్ చేసుకోవాలి. కేస్ 2 let us assume that Sn అంటే given statement Sn is true for n equal to k. అంటే స్టేట్మెంట్లో n ఉన్న కాడ k ని రీప్లేస్ చేయండి. S of k is equivalent to 1 into 2 into 3 2 into 3 into 4 3 into 4 into 5 plus and so on k into k plus 1 into k plus 2 equal to k into k plus 1 into k plus 2 into k plus 3 whole by 4. ఈక్వేషన్ 1. దీంతో సెకండ్ కేసు కూడా అయిపోయిందమ్మా. కేస్ 2 కూడా అయిపోయింది. కేస్ 3 సేమ్ ప్రాసెస్. మన ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం అదే ప్రాసెస్లో చేస్తున్నాం మొత్తం. కేస్ 3 ఎలా స్టార్ట్ చేయాలి. టు షో దట్ Sn ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ 1. Sn అంటే గివెన్ స్టేట్మెంట్ అనేది n ఈక్వల్ టు k ప్లస్ 1 వద్ద ప్రూవ్ అవుతుందని చూపించాలి. దీనికి గాను మనం ఇక్కడ అప్లై చేస్తున్న ప్రాసెస్ యాడింగ్ k ప్లస్ 1th term ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. k ప్లస్ 1th term ని ఈక్వేషన్ 1కి బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. k ప్లస్ 1th term ఎలా వచ్చింది. ఇది మీరు రఫ్లో తీసుకుంటామ్మా. ఎంత టర్మ్ తీసుకోండి. గివెన్ స్టేట్మెంట్ యొక్క ఎంత టర్మ్ ఇది ఇక్కడ చూస్తే తెలుస్తుంది. n ఇంటూ
n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2. ఇదేగా మనకు వచ్చిన ఎంత టర్మ్? ఇది ఎంత టర్మ్? మనకు కావాల్సింది k ప్లస్ 1th టర్మ్. అంటే n ఉన్న కాడ k తీసుకోండి అంతే. n ఉన్న కాడ k ప్లస్ 1, n ఉన్న కాడ k ప్లస్ 1, n ఉన్న కాడ k ప్లస్ 1 పెడితే ప్లస్ 1 కూడా ఉంది కాబట్టి k ప్లస్ 2, n ఉన్న కాడ k ప్లస్ 1, ప్లస్ 1 ప్లస్ 2 అంటే k ప్లస్ 3. ఈ k ప్లస్ 1th టర్మ్ని ఈక్వేషన్ 1కి బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3, 2 ఇంటూ 3 ఇంటూ 4 ప్లస్ అండ్ సో అని రాస్తున్నాను. k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2. ఇప్పుడు మనం k ప్లస్ 1th టర్మ్ని యాడ్ చేయాలి. అంటే k ప్లస్ 1, k ప్లస్ 2, k ప్లస్ 3 లెఫ్ట్ సైడ్ యాడ్ చేసా. నెక్స్ట్ రైట్ సైడ్ ఇక్కడ k ఇంటూ k ప్లస్ 1, k ప్లస్ 2, k ప్లస్ 3 హోల్ బై 4 ఉంది. మనం యాడ్ చేయాల్సిన టర్మ్ k ప్లస్ 1, k ప్లస్ 2, k ప్లస్ 3. ఈ LHS ఇలాగే ఉంచి ఈ RHS మాత్రం సింప్లిఫై చేయండి. ఈ రెండు ఫ్రాక్షన్స్ LCM తీసుకోవచ్చు డైరెక్ట్గా, లేదంటే ఇక్కడ ఈ రెండు టర్మ్స్లోనూ న్యూమరేటర్ కామన్గా ఉన్న టర్మ్స్ ఉన్నాయి చూడండి. k ప్లస్ 1 రెండు చోట్ల ఉంది, అలాగే k ప్లస్ 2 ఉంది, k ప్లస్ 3 కూడా ఉంది. టోటల్గా k ప్లస్ 1 అని, k ప్లస్ 2, k ప్లస్ 3 ఈ 3 వాల్యూస్ కామన్ తీస్తున్నా. ఇక ఫస్ట్ టర్మ్లో మిగిలి ఉంది k బై 4, సెకండ్ టర్మ్లో అన్ని కామన్ తీసాం కాబట్టి ప్లస్ 1 మిగిలి ఉంది. k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3 ఇంటూ ఇక్కడ LCM తీసుకుంటే k ప్లస్ 4 హోల్ బై 4. ఈ స్టేట్మెంట్ని ఇలా రాస్తున్నాను చూడండి. k ప్లస్ 1, k ప్లస్ 2ని k ప్లస్ 1 ప్లస్ 1గా తీసుకున్నా. అలాగే k ప్లస్ 3ని k ప్లస్ 1 ప్లస్ 2గా, k ప్లస్ 4ని k ప్లస్ 1 ప్లస్ 3గా తీసుకున్నా. ఇక్కడున్న ఈ k ప్లస్ 1 ప్లేస్లో ఇక్కడ మనం ప్రూవ్ చేయాలనుకుంటుంది n ఈక్వల్ టు k ప్లస్ 1 వద్ద కాబట్టి k ప్లస్ 1 ఉన్న ప్లేస్లో n ఇమాజిన్ చేసుకొని చదవండమ్మా. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 n ప్లస్ 3 హోల్ బై 4. చూడండి, గివెన్ స్టేట్మెంట్లోని RHS వాల్యూ ఇదేనా? RHS వాల్యూ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 ఇంటూ n ప్లస్ 3 బై 4. అంటే ఇచ్చిన స్టేట్మెంట్ అనేది n ఈక్వల్ టు k ప్లస్ 1 వద్ద కూడా ప్రూవ్ అయ్యింది. అంటే మనం చెక్ చేసుకోవడానికి ఈ స్టెప్ రాసాం, మామూలుగా అయితే అవసరం లేదు. అంటే ఫైనల్గా ఏం రాయాలి ఇక్కడ థర్డ్ కేస్కి? దేర్ఫోర్ Sn ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ 1. 3 కేసెస్ కంప్లీట్ అయినాయి. మరి 3 కేసెస్ సంబంధించి మనం ఎంచుకున్న మెథడ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ కాబట్టి దాన్ని కూడా రాయండి. హెన్స్ బై ది ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్, లేదంటే ఫర్ ఆల్ సింబల్ ఇది, ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్. ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. అన్ని న్యాచురల్ నెంబర్స్ వద్ద గివెన్ స్టేట్మెంట్ అనేది ప్రూవ్ అయ్యింది. ఈ విధంగా ఫస్ట్ వన్ చేయవచ్చమ్మా. సేమ్ ఇలాగే సెకండ్ వన్ 2 ఇంటూ 3 రెండు టర్మ్సే ఉన్నాయి. ఫస్ట్ ఎంత టర్మ్ కనుక్కోండి. చూడండి, 2 ఇంటూ 3, 3 ఇంటూ 4లో ఫస్ట్ టర్మ్స్ 2, 3, 4. tn ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 1, 2 ప్లస్ n మైనస్ 1 అంటే ఫైనల్గా n ప్లస్ 1. సెకండ్ టర్మ్ 3, 4, 5. దీని నుంచి tn ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 1,
3 ప్లస్ n మైనస్ 1 అంటే n ప్లస్ 2. ఫైనల్గా n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 అనేది మన సెకండ్ స్టేట్మెంట్ యొక్క ఎంత టర్మ్ అవుతుందమ్మా. మరి ఎంత టర్మ్ వచ్చింది కాబట్టి 3 కేసెస్ ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. దీంతో ఫస్ట్ 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. 1/1 ఇంటూ 4 ప్లస్ 1/4 ఇంటూ 7 ప్లస్ 1/7 ఇంటూ 10 సో ఆన్. అలాగే ఫోర్త్ వన్ కూడా సేమ్ మోడల్ 1/1 ఇంటూ 3. చూడండి, ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఈ రెండు కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్ సెకండ్ వన్, అలాగే థర్డ్ వన్ ఫోర్త్ వన్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. థర్డ్ ఫోర్త్ ఓ ప్రాబ్లం చెప్పుకుందాం. ఈ రెండింటి నుంచి రెండు కూడా సేమ్ మోడల్. చూడండి, ఏం తేడా లేదు. థర్డ్ వన్ తీసుకుంటున్నా. 1/1 ఇంటూ 4 ప్లస్ 1/4 ఇంటూ 7 ప్లస్ 1/7 ఇంటూ 10 ప్లస్ అండ్ సో ఆన్ n terms equal to n by 3n plus 1 for all small n belongs to capital N. మరి ఈ స్టేట్మెంట్లో కూడా ఏమి లోపించింది చూడండి. ఎంత టర్మ్ ఇవ్వలేదు అంటే ఫస్ట్ మనం ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత 3 కేసెస్కి వెళ్ళాలి. ఎంత టర్మ్ లేకపోతే ఫస్ట్ కేసు లేదు, ఏ కేసు ఉండదు ఇక. అందుకని ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయటం చూడండి. డినామినేటర్లో ఫస్ట్ టర్మ్లో 1 ఇంటూ 4 అంటే ఇక్కడ ఫస్ట్ వాల్యూ 1, సెకండ్ టర్మ్ 4 ఇంటూ 7లో ఫస్ట్ వన్ 4, థర్డ్ వన్ 7 ఇంటూ 10లో ఫస్ట్ టర్మ్ 10 అంటే 1 4 7. ఈ టర్మ్స్ అన్నీ కూడా ఏపీలో ఉన్నాయమ్మా. ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. T2 మైనస్ T1 4 మైనస్ 1 ఈక్వల్ టు 3. అలాగే T3 మైనస్ T2 7 మైనస్ 4 కూడా 3. అంటే ఈ వాల్యూస్ అన్నీ ఏపీలో ఉన్నాయి కాబట్టి ఏపీలో ఎంత టర్మ్ ఫార్ములా, ఏపీలో ఎంత టర్మ్ Tn ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ D కామన్ డిఫరెన్స్. ఇందాక చూసాం 1 4 కావచ్చు 7 4 కావచ్చు, కామన్ డిఫరెన్స్ 3 వస్తుంది. అంటే 1 ప్లస్ 3n మైనస్ 3 అంటే ఫైనల్గా 3n మైనస్ 2 ఎంత టర్మ్ అమ్మా. నెక్స్ట్ 4 7 10 ఈ టర్మ్స్ కూడా ఏపీలో ఉన్నాయి. ఏపీలో ఎంత టర్మ్ ఫార్ములా సేమ్ ఏ ప్లస్ ఫస్ట్ టర్మ్ ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఇక్కడ కామన్ డిఫరెన్స్ 3 అవుతుంది. 4 ప్లస్ 3n మైనస్ 3 అంటే 3n ప్లస్ 1. ఓకేనా, పైదేమన్నా 3n మైనస్ 2, కింద ఏమన్నా 3n ప్లస్ 1 వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా ఎంత టర్మ్ ఆఫ్ ద స్టేట్మెంట్ 3n మైనస్ 2 3n ప్లస్ 1 నుంచి ఎంత టర్మ్ ఆఫ్ ద స్టేట్మెంట్ పైన రాసేద్దాం. ఇదంతా రఫ్ వర్క్ అమ్మా, మీరు ప్రూఫ్లో చూపించాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఎంత టర్మ్ ఆఫ్ ద స్టేట్మెంట్ 3n మైనస్ 2 డివిజన్లో ఉందమ్మా. 1/3n మైనస్ 2 ఇంటూ 3n ప్లస్ 1. మనకు స్టేట్మెంట్ రెడీ అయ్యింది, ఎంత టర్మ్ వచ్చింది కాబట్టి. మరి స్టేట్మెంట్కి ఇంతకు ముందులాగే నేమ్ ఇద్దాం. Sn be the given statement అంటే Sn is equivalent to 1/1 into 4 1/4 into 7 1/7 into 10 plus and so on. ఎంత టర్మ్ 1/3n minus 2 into 3n plus 1 equal to n by 3n plus 1 for all small n belongs to capital. Okay, as usual amma, case 1 n equal to 1 వద్ద ప్రూవ్ చేయాలి. దీనికి గాను LHS ఏమవుతుంది 1/3n minus 2 into 3n plus 1. అలాగే RHS వాల్యూ
n by 3n plus 1. మరి n ఈక్వల్ టు 1 అనుకున్నాం కాబట్టి n ఉన్న కాడ 1 తీసుకుంటున్నా. 1 by ఫస్ట్ 1 3 minus 2 3 plus 1 1 by 1 into 4 1 by 4. ఇది LHS. RHS 1 by n ఉన్న కాడ 1 తీసుకుంటే 3 plus 1 1 by 4. అంటే ఫైనల్గా LHS ఈక్వల్ టు RHS. ఈ రెండు ఈక్వల్ అయినాయి. రెండు ఈక్వల్ అయిందంటే కేస్ 1 ప్రూవ్ అయినట్టేను. దీన్ని ఇక్కడ ఎలా రాయాలి? Sn is true for n equal to 1. కేస్ 1 కంప్లీట్ అయింది. ఇక కేస్ 2 అనేది మనం చేయాల్సిన పని లేదు, ఎజ్యూమ్ చేసుకోవటమేను. లెట్ us assume that Sn is true for n equal to k. స్టేట్మెంట్ అనేది n ఈక్వల్ టు k వద్ద ట్రూ అవుతుందని ఎజ్యూమ్ చేసుకున్నాం. అని స్టేట్మెంట్లో n ఉన్న కాడ kని రీప్లేస్ చేయండి. S of k is equivalent to 1 by 1 into 4 plus 1 by 4 into 7 plus 1 by 7 into 10 plus and so on 1 by 3k minus 2 into 3k plus 1 equal to RHS. k by 3k plus 1 3k plus 1. ఇది ఈక్వేషన్ 1 అవుతుంది. దీంతో ఫస్ట్ 2 కేసెస్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ థర్డ్ కేస్. మన ప్రూఫ్లో కొంచెం థర్డ్ కేసు లెందీగా ఉంటుంది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే మీ మార్క్స్ ఇచ్చేది థర్డ్ కేసుకి ఎక్కువ ఉంటుంది. థర్డ్ కేస్ ఏంటి? టు షో దట్ Sn ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ k+1 వద్ద ట్రూ అని ప్రూవ్ చేయాలి. దీని కానీ ఇక్కడ యాడింగ్ k plus 1th term on both sides of equation 1. మరి k plus 1th term ఎలా వచ్చింది? ఫస్ట్ nth టర్మ్ రాయండి. nth టర్మ్ అంటే 1 by 3n minus 2 into 3n plus 1. ఇక్కడ కావాల్సింది ఏమన్నా k plus 1th టర్మ్. n ఉన్న కాడ k plus 1 తీసుకున్నా. 1 by 3 into n ఉన్న కాడ k plus 1 minus 2 అలాగే 3 into k plus 1 plus 1 1 by 3 into k 3k 3 into 1 3 3 minus 2 అంటే 1 3k plus 1 into 3 into k 3k 3 plus 1 4. అంటే k plus 1th టర్మ్ వచ్చేసి ఇలా వచ్చింది. దీని ఈక్వేషన్ 1కి యాడ్ చేయండి. ఈక్వేషన్ 1 చూడండి. 1 by 1 into 4 1 by 4 into 7 2 టర్మ్స్ తీసుకుంటున్నా. సో ఆన్ 1 by 3k minus 2 3k plus 1 ప్లస్ ఇప్పుడు మనం యాడ్ చేయాల్సింది 1 by 3k plus 1 into 3k plus 4 equal to k by 3k plus 1. ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేస్తుంది 1 by 3k plus 1 into 3k plus 4. ఈ LHS ఇలాగే ఉంటుంది. RHSని సింప్లిఫై చేయండి అమ్మ. RHS 3k plus 1 into 3k plus 4. ఈ రెండు ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం తీసుకున్నాం. ఇక మిగిలింది పైన k into 3k plus 4 ప్లస్ డినామినేటర్ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి 1. ఫైనల్గా 3k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 1
బై 3k ప్లస్ 1 ఇంటూ 3k ప్లస్ 4. ఇక పైన ఉన్న న్యూమరేటర్ 3k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 1 అని ఫ్యాక్టర్ చేయొచ్చు చూడండి. 3k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 1, 3k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ k ప్లస్ 1. పైది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అమ్మా, దానికి ఫ్యాక్టర్స్ కనుక్కుంటున్నాను. ఈ ఫస్ట్ రెండిట్లో నుంచి 3kని కామన్ తీస్తే k ప్లస్ 1 అవుతుంది. ఈ రెండిట్లో నుంచి 1 కామన్ తీస్తే k ప్లస్ 1 అవుతుంది. ఫైనల్గా రెండిట్లో నుంచి k ప్లస్ 1 కామన్ తీయండి, 3k ప్లస్ 1. చూడమ్మా, న్యూమరేటర్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషను, దాని యొక్క ఫ్యాక్టర్స్ k ప్లస్ 1 ఇంటూ 3k ప్లస్ 1 అని వచ్చింది, బై ఇక్కడున్న డినామినేటర్ 3k ప్లస్ 1 ఇంటూ 3k ప్లస్ 4. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందంటే న్యూమరేటర్లో 3k ప్లస్ 1 కింద 3k ప్లస్ 1 క్యాన్సిల్ అయింది, అంటే k ప్లస్ 1 బై 3k ప్లస్ 4 మిగిలింది. ఈ మిగిలిన ఈ టర్మ్ని చూడండి, k ప్లస్ 1 బై 3k ప్లస్ 4ని 3k ప్లస్ 3 ప్లస్ 1, 4ని 3 ప్లస్ 1గా తీసుకున్నా, అంటే k ప్లస్ 1 బై 3k ప్లస్ 3లో నుంచి 3ని కామన్ తీయండి, 3 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 1 అవుతుంది. మరి కేస్ 3 మనం ఎక్కడ ప్రూవ్ చేస్తున్నాం? n ఈక్వల్ టు k ప్లస్ 1 వద్ద అనుకున్నాం, కాబట్టి k ప్లస్ 1 వద్ద n ఇమాజిన్ చేసుకోండి, n బై 3n ప్లస్ 1 అవుతుంది. చూడండి మన స్టేట్మెంట్ యొక్క RHS n బై 3n ప్లస్ 1, అంటే గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ 1. గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ 1, అంటే కేస్ 3 కూడా కంప్లీట్ అయింది. కంక్లూజన్, హెన్స్ బై ది ప్రిన్సిపల్ ఆఫ్ finite mathematical induction, given statement is true for all small n belongs to capital. ఇదమ్మా థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఈ రెండు మోడల్స్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. నేను మధ్యలో రాసిన స్టేట్మెంట్స్ ఇలాగే వస్తున్నానమ్మా, నెక్స్ట్ ప్రాబ్లంకి మధ్యలో యూజ్ చేయొచ్చు. సెకండ్ వన్ అలాగే థర్డ్ వన్లో నుంచి కూడా, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, 6th, 7th, ఈ 3 మోడల్స్ చూడండి. ఇందులో నుంచి ఫస్ట్ 7th వన్ చేద్దాం, 7th వన్ చేద్దాం, తర్వాత 5, 6 చూద్దాం. 7th వన్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? a ప్లస్ d, a ప్లస్ 2d ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్ ఈక్వల్ టు n by 2 into 2a plus n minus 1 into d for all small n belongs to capital N అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ కూడా గివెన్ స్టేట్మెంట్లో ఎంత టర్మ్ లేదు, దీని యొక్క ఎంత టర్మ్ జనరల్ ఫార్మ్ ఇది, tn ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, అంటే ఈ స్టేట్మెంట్లో ఉన్న టర్మ్స్ అన్నీ కూడా ఏపీలో ఉన్నాయి. ఏపీలో ఎంత టర్మ్ ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా స్టేట్మెంట్ని లెట్ Sn అని అనుకుందాం, Sn బి ద గివెన్ స్టేట్మెంట్, Sn బి ద గివెన్ స్టేట్మెంట్ అని Sn ఈజ్ ఈక్వలెంట్ టు a ప్లస్ d, a ప్లస్ 2d ప్లస్ అండ్ సో ఆన్. ఎంత టర్మ్ ఇప్పుడు వచ్చింది ఇక్కడ? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు n బై 2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది స్టేట్మెంట్ అమ్మ. ఇక 3 కేసెస్ యాజ్ యూజువల్. కేస్ 1 ఎక్కడ ప్రూవ్ చేస్తామంటే ఇఫ్ n ఈక్వల్ టు 1 వద్ద. దీనికి గాను LHS తీసుకోవాలి, RHS తీసుకోవాలి. గివెన్ స్టేట్మెంట్లోని LHS a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d,
అలాగే RHS వాల్యూ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. n ప్లేస్లో 1 తీసుకోండి, a ప్లస్ 1-1 ఇంటూ d అంటే a ప్లస్ 1-1 0 0 ఇంటూ d 0, ఫైనల్గా a. RHS n ఉన్న కాడ 1/2 ఇంటూ 2a ప్లస్ 1-1 ఇంటూ d 1/2 ఇంటూ 2a 1-1 0 0 ఇంటూ d 0, ఫైనల్గా మనకి 2a మిగిలి ఉంది. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయితే a, అంటే ఇక్కడ LHS వాల్యూ a, అలాగే RHS వాల్యూ కూడా a, అంటే LHS ఈక్వల్ టు RHS. ఇక్కడ ఏం రాయొచ్చు, therefore Sn is true for n equal to 1. స్టేట్మెంట్ 1 కంప్లీట్ అయింది, కేస్ 1 కంప్లీట్ అయింది. ఇక రెండోది ఎజ్యూమ్ చేసుకోవడం. లెట్ us assume that Sn is true for n equal to k అని గివెన్ స్టేట్మెంట్ n ఉన్న కాడ k తీసుకుంటాం. a ప్లస్ d a ప్లస్ 2d ప్లస్ and so on a ప్లస్ k-1 ఇంటూ d ఈక్వల్ టు k/2 ఇంటూ 2a ప్లస్ k-1 ఇంటూ d. ఈక్వేషన్ 1. 2 కేసెస్ అయిపోయినాయమ్మా. ఇక మెయిన్ 1, థర్డ్ 1. టు షో దట్ Sn is true for n equal to k plus 1. దీనికి గాను యాడింగ్ k plus 1th టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. మరి k plus 1th టర్మ్ అంటే ఎంత టర్మ్ ఏంటి చూడండి, Tn ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. ఇది ఎంత టర్మ్, మనకు కావాల్సింది k ప్లస్ 1th టర్మ్, k ప్లస్ 1th టర్మ్. a ప్లస్ n ఉన్న కాడ k ప్లస్ 1 పెట్టండి అమ్మ, -1 ఇంటూ d. a ప్లస్ బ్రాకెట్లో +1 -1 క్యాన్సిల్ అవుతుంది, అంటే k పక్కన d ఉంది, a ప్లస్ kd, a ప్లస్ kd. ఈ k ప్లస్ 1th టర్మ్ని ఈక్వేషన్ 1కి బోత్ సైడ్స్ యాడ్ చేయాలి, అంటే a ప్లస్ d a ప్లస్ 2d ప్లస్ and so on a ప్లస్ k-1 ఇంటూ d. ఇప్పుడు మనం యాడ్ చేయాల్సింది a ప్లస్ kdని ఈక్వల్ టు రైట్ సైడ్ ఇక్కడ k/2 ఇంటూ 2a ప్లస్ k-1 ఇంటూ d ఉంది. మనం యాడ్ చేస్తుంది a ప్లస్ kdని యాడ్ చేస్తుంది. LHS ఇలాగే ఉంటుంది, RHSని సింప్లిఫై చేయాలి. టోటల్ LCM 2k ఇంటూ 2a ప్లస్ dని బ్రాకెట్తో మల్టిప్లై చేసి రాస్తున్నా, kd మైనస్ d ప్లస్ 2 LCM 2 ఇంటూ a ప్లస్ kd. k కూడా ఇక్కడ బ్రాకెట్ ముందు మల్టిప్లై చేయండి అమ్మా, 2ka ప్లస్ k² మైనస్ kd ప్లస్ 2a ప్లస్ 2kd హోల్ బై 2. ఇక్కడ ఫస్ట్ టర్మ్ 2ka 2a, ఈ రెండిట్లో నుంచి 2aని కామన్ తీస్తున్నా, 2a కామన్ తీయటం వల్ల k ప్లస్ 1 వస్తుంది. అర్థమవుతుందా, 2ka 2aలో నుంచి 2a కామన్ తీస్తే k ప్లస్ 1. నెక్స్ట్ టర్మ్ k² d ఉంది, మైనస్ kd ప్లస్ 2kd యాడ్ చేయటం వల్ల kd వస్తుంది, హోల్ బై 2. 2a ఇంటూ k ప్లస్ 1 ప్లస్ k² d kd, రెండిట్లో నుంచి kd అనే టర్మ్ కామన్ తీసా, k ఒకటి కామన్ తీసాం కాబట్టి k మిగిలి ఉంది, kd మొత్తం కామన్ తీసాం కాబట్టి 1 హోల్ బై 2. మరి ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ లో నుంచి k ప్లస్ 1 అని కామన్ తీయండి, k ప్లస్ 1 కామన్ తీస్తే ఇక్కడ 2a మిగులుతుంది, ఇక్కడ k ప్లస్ 1 కామన్ తీయటం వల్ల kd మిగులుతుంది, హోల్ బై. దీన్ని మన స్టేట్మెంట్ యొక్క RHS లా కనిపించాలి. ఇది k ప్లస్ 1 బై 2, ఈ 2 ఇటు రాసేసా, 2aని అలాగే ఉంచండి, ప్లస్ kdని చూడండి అమ్మా, kdని k ప్లస్ 1 -1 ఇంటూ dగా రాశా,
ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అయితే k ఇంటూ డి కేడి మిగులుతుంది. ఎందుకు అలా రాసామనేది మన ప్రూఫ్ n = k+1 వద్ద కాబట్టి k+1 ఉన్న కాడ n ఇమాజిన్ చేసుకోండి. ఏమవుతుంది? n/2 ఇంటూ 2a ప్లస్ k+1 ప్లేస్లో n-1 ఇంటూ డి. స్టేట్మెంట్లోని RH చెక్ చేసుకో. n/2 into 2a plus n-1 into d. Given statement is true for n = k+1 అయింది. టోటల్ గా 3 కేసెస్ వద్ద కంప్లీట్ చేశాం కాబట్టి hence by the principle of finite mathematical induction given statement is true for all small n belongs to capital N. దీంతో మొత్తం మనకి 5 సమ్స్ అయిపోయినాయి అమ్మా. 1 2 3 4 7th one. నెక్స్ట్ మోడల్ చూడమ్మా. 5th one. 1³ / 1 plus 1³ plus 2³ / 1 plus 3 plus 1³ plus 2³ plus 3³ by 1 plus 3 plus 5 plus and so on n terms equal to n/24 into 2n² plus 9n plus 13 for all small n belongs to capital. 5th one, important one. మరి ఈ స్టేట్మెంట్కి ఎంత టర్మ్ ఉందో చూడండి. మెయిన్గా ఎంత టర్మ్ లేదు, ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎలాగో చూడమ్మా. ఇక్కడ ప్రతి టర్మ్లో కూడా న్యూమరేటర్ గమనించండి. 1³ plus 2³ plus 3³. ఫస్ట్ సెకండ్ వన్ అయినా 1³ plus 2³ అంటే సమ్ ఆఫ్ ది క్యూబ్స్. సమ్ ఆఫ్ ది క్యూబ్స్కి ఫార్ములా ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. న్యూమరేటర్లో సమ్ ఆఫ్ ది క్యూబ్స్ అంటే n² into n+1² by 4. 1³ 2³ 3³ సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఫార్ములా తీసుకున్నా. n² into n+1² by 4. మరి డినామినేటర్ చూడండి. బై 1 plus 3 plus 5 plus and so on అని ఉంది. టర్మ్స్ అయితే ఏపీలో ఉన్నాయి. 3 - 1 2, 5 - 3 2. ఏపీలో సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఫార్ములా. ఏపీలో సమ్ ఆఫ్ ది టర్మ్స్ Sn = n/2 into 2a plus n-1 into d. n/2 into 2a. a అంటే ఫస్ట్ టర్మ్ 1 ప్లస్ n-1 into d. కామన్ డిఫరెన్స్ 1 3 కావచ్చు, 3 5 కావచ్చు. కామన్ డిఫరెన్స్ 2 అంటే n/2 into 2 plus 2n-2 అవుతుంది. ఇందులో +2 - 2 క్యాన్సిల్ అయితే n/2 into 2n. 2 2 క్యాన్సిల్ చేయండి. n into n n². అంటే డినామినేటర్ యొక్క వాల్యూ n² వస్తుంది. న్యూమరేటర్లోని ఈ n² క్యాన్సిల్ చేయండి. nth టర్మ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ n+1² by 4. ఇదమ్మా గివెన్ స్టేట్మెంట్ యొక్క ఎంత టర్మ్ తయారు చేయటం. మరి ఎంత టర్మ్ వచ్చింది కాబట్టి 3 కేసెస్. ఫస్ట్ ఎంత టర్మ్తో స్టేట్మెంట్ రాద్దాం. లెట్ ప్రూఫ్ చూడండమ్మా. లెట్ Sn be the given statement అంటే Sn is equivalent to 1³ by 1 plus 1³ plus 2³ by 1 plus 3 plus 1³ plus 2³ plus 3³ by 1 plus 3 plus 5 1 plus 3 plus 5 plus and so on. మనకు వచ్చిన ఎంత టర్ము n+1² by 4 equal to n/24 into 2n² plus 9n plus 13. ఇప్పుడు మనకి స్టేట్మెంట్ రెడీ అయ్యింది. స్టేట్మెంట్ రెడీ అయిందమ్మా. దీని ఇండక్షన్ ప్రాసెస్ ద్వారా స్టేట్మెంట్ని ప్రూవ్ చేయాలి. ఇండక్షన్ ప్రాసెస్ మీకు ఐడియా ఉంది. 3 కేసెస్ ద్వారా ప్రూవ్ చేస్తాం. కేస్ 1 వచ్చేసి n = 1. కేస్ 1 ఇఫ్ n = 1 తీసుకోవాలి. LHS
అలాగే ఆర్హెచ్ఎస్లోను. ఆర్హెచ్ఎస్ వాల్యూ n/24 ఇంటూ 2n² ప్లస్ 9n ప్లస్ 13. మరి ఎల్హెచ్ఎస్ వాల్యూ ఎంత టర్ము n+1² 4. ఎంత టర్మ్ని ఎల్హెచ్ఎస్గా, సమ్ ఆఫ్ n టర్మ్స్ని ఏమన్నా ఆర్హెచ్ఎస్గా తీసుకున్నాం. n అన్న కాడ 1 తీసుకుంటే 1+1² 4. 1 + 1 2² అంటే 4/4 = 1. ఆర్హెచ్ఎస్ గురండి 1/24 ఇంటూ n ప్లస్లో 1 తీసుకుంటే 2 + 9 + 13. 2 + 9 + 13 24/24 = 1. Therefore, LHS = RHS. అంటే Sn is true for n = 1. కేస్ 1 కంప్లీట్ అయింది. సెకండ్ కేసు మనం ప్రూవ్ చేసేది ఏముండదు. అజంప్షన్ కేస్ 2. Let us assume that Sn is true for n = k. అనే స్టేట్మెంట్లో n ఉన్న కాడ kని రీప్లేస్ చేయండి అమ్మా. 1³ ప్లస్ 1³ ప్లస్ 2³ డివైడ్స్ 1 + 3. 1 + 3. 1³ ప్లస్ 2³ ప్లస్ 3³ డివైడ్స్ 1 + 3 + 5 ప్లస్ అండ్ సో ఆన్. మనకు వచ్చిన ఎంత టర్ము k+1² 4 = k/24 ఇంటూ 2k² ప్లస్ 9k ప్లస్ 13. ఈక్వేషన్ 1. ఇది సెకండ్ కేసు అమ్మా. ఇక మెయిన్గా థర్డ్ వన్. To show that case 3, to show that Sn is true for n = k + 1. గివెన్ స్టేట్మెంట్ అనేది n = k + 1 వద్ద ప్రూవ్ అవుతుందని చూపించాలి. దీనికి గాను యాడింగ్ k + 1th term on both sides of equation 1. మరి k + 1th term ఎలా వస్తుంది? గివెన్ స్టేట్మెంట్ యొక్క ఎంత టర్మ్ తీసుకోండి. Tn = n+1² 4. ఈ n ఉన్న కాడ k + 1ని రీప్లేస్ చేయండి. tk + 1 = n ఉన్న కాడ k + 1 తీసుకుంటే +1 + 1 అంటే k + 2² 4. అంటే ఇక్కడ k + 1th టర్మ్ కింద k + 2² 4 వచ్చింది. దీని ఈక్వేషన్ మనకి బోత్ సైడ్స్ యాడ్ చేద్దాం. 1³ 1 ప్లస్ 1³ ప్లస్ 2³ 1 + 3 ప్లస్ సో అని రాసేస్తున్నానమ్మా. థర్డ్ టర్మ్ రాయట్లేదు. ఇక్కడ k + 1² 4 ఉంది. ఇప్పుడు మనం యాడ్ చేస్తుంది k + 2² 4 ఈక్వల్ టు ఇక్కడ ఉన్న RHS k/24 ఇంటూ 2k² ప్లస్ 9k ప్లస్ 13. మనం యాడ్ చేస్తున్న టర్మ్ వచ్చేసి k + 2² 4. రైట్. ఇక్కడ ఈ LHS ఇలాగే ఉంటుంది. RHSని సింప్లిఫై చేయాలి. మరి RHS సింప్లిఫికేషన్ చూడండి. ఇక్కడ ఈ రెండు కూడా ఫ్రాక్షన్స్. LCM 24 4 24 4 LCM చూడమ్మా. 4 6 times 1 time 4 × 6 24. అంటే ఇక్కడ k ఇంటూ
2k square plus 9k plus 13 plus 4 24లో 6 times 6 into k plus 2 whole square. సో న్యూమరేటర్లో k తో మల్టిప్లై చేయండి. 2k cube plus 9k square plus 13k plus 6 into k plus 2 whole square ని k square a plus b whole square అప్లై చేస్తున్నా. k square 2 square 4 plus 2ab అంటే 4k divides 24. 2k cube plus 9k square plus 13k plus 6k square plus 24 plus 24k by 24. న్యూమరేటర్లో ఉన్న సేమ్ టర్మ్స్ యాడ్ చేస్తూ రాయండి. 2k cube k స్క్వేర్ చూడండి 9k స్క్వేర్ 6k స్క్వేర్ అంటే 15k స్క్వేర్. అలాగే k టర్మ్స్ 13k 24k టోటల్ యాడ్ చేస్తే 37k. కాన్స్టెంట్ వచ్చేసి 24 హోల్ బై 24. ఇక్కడ రైట్ సైడ్ న్యూమరేటర్లో క్యూబిక్ ఈక్వేషన్ ఉంది. ఈ ఈక్వేషన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. దీనికి గాను హార్నర్స్ మెథడ్ అని ఉంటుంది, లేదా ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ తీసుకుందాం. అంటే k ప్లేస్లో -1 తీసుకుంటున్నా. 2k క్యూబ్ 15k స్క్వేర్ ప్లస్ 37k ప్లస్ 24. దీంట్లో k ఉన్న కాడ -1 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. -2 ప్లస్ 15 -37 ప్లస్ 24. ప్లస్ టర్మ్ యాడ్ చేస్తే ప్లస్ 15 ప్లస్ 24 అంటే 39 మైనస్ 39 ఏమవుతుందమ్మా 0. అంటే k ఈక్వల్ టు -1 అనేది ఈక్వేషన్ యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. అంటే k ప్లస్ 1 అనేది ఒక ఫ్యాక్టర్ వచ్చేసింది. రిమైనింగ్ 2 ఫ్యాక్టర్స్ లేదా ఏ ఈక్వేషన్ అయినా సాల్వ్ చేసేటప్పుడు లేదా ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు లాస్ట్ 2 రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం సింథటిక్ డివిజన్ లేదంటే హార్నర్స్ మెథడ్ యూజ్ చేయొచ్చు. అది ఎలాగో చూడండి. ఈ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్స్ 2 15 37 24. మరి ఈక్వేషన్కి k ఈక్వల్ టు -1 అనేది ఫ్యాక్టర్ అని వచ్చింది. -1తో దీన్ని డివిజన్ చేస్తున్నాను. హార్నర్స్ మెథడ్ లేదంటే సింథటిక్ డివిజన్ ఉంటాం. ఫస్ట్ వాల్యూకి 0 యాడ్ చేయాలి. 2 0ని యాడ్ చేస్తే 2 -1 into 2 -2 15 -2 అంటే 13 -1 into 13 -13 37 minus 13 అంటే 24 -1 into 24 -24 ప్లస్ 24 -24 యాడ్ చేస్తే 0. అంటే ఇక్కడ మనకు మిగిలి ఉన్న కోఎఫిషియెంట్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్స్గా తీసుకోవాలి. 2k స్క్వేర్ 13k ప్లస్ 24. ఆల్రెడీ -1 అనేది ఫ్యాక్ట్ వచ్చింది. ఈ ఈక్వేషన్ చూడండమ్మా. ఈ న్యూమరేటర్ మొత్తాన్ని k ప్లస్ 1 ఆల్రెడీ k ఈక్వల్ టు -1 తీసుకున్నాం కాబట్టి -1 లెఫ్ట్ సైడ్కి వస్తే +1 k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k స్క్వేర్ ప్లస్ 13k ప్లస్ 24 by 24. నెక్స్ట్ మరి ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉన్నాయి. మన ప్రూఫ్లో n ఈక్వల్ టు k ప్లస్ 1 అని చూపించాలి కాబట్టి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఇలా సపరేట్ చేస్తున్నా. k ప్లస్ 1 అలాగే ఉంటుంది. 2k స్క్వేర్ 13kని 4k తీసుకున్నా. అందులో నుంచి 24లో నుంచి 2 తీసుకున్నా. ప్లస్ 13kలో ఇందాక 4k రాసాం కాబట్టి రిమైనింగ్ 9k మిగిలి ఉంది. ఈ 24లో నుంచి 9 తీసుకున్నా. చివరిగా కాన్స్టెంట్ చూడండి
కాన్స్టెంట్ 24 ఆల్రెడీ 2 9 రాసాం, 11 పోతే మిగిలి ఉంది 13 ప్లస్ 13 హోల్ బై 24. డిస్ట్రిబ్యూషన్ అర్థమవుతుందమ్మా. టోటల్ వాల్యూ చెక్ చేసుకోండి. 2k² సరిపోతుంది. 4k 9k యాడ్ చేస్తే 13k సరిపోయింది. 2 ప్లస్ 9 11, 11 ప్లస్ 13 24. ఎందుకు ఇలా సపరేట్ చేస్తూ రాస్తాం వీటన్నిటిని చూడండి. k ప్లస్ 1 ఇంటూ ఈ ఫస్ట్ 3 టర్మ్స్లో నుంచి 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీద్దాం. 2 ఇంటూ k² ప్లస్ 2k ప్లస్ 1 మిగులుతుంది. ఈ 2 టర్మ్స్లో నుంచి 9 కామన్ తీద్దాం. k ప్లస్ 1 ప్లస్ 13 హోల్ బై 24. k ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ k² ప్లస్ 2k ప్లస్ 1 అంటే k ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్, a² ప్లస్ b² ప్లస్ 2ab ప్లస్ 9 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 13 హోల్ బై 24. మనం ప్రూవ్ చేసిన థర్డ్ కేసు n ఈక్వల్ టు k ప్లస్ 1 అని. ఇక్కడ k ప్లస్ 1 ఉన్న కాడ n తీసుకోండమ్మా. n ఇంటూ 2n² ప్లస్ 9n ప్లస్ 13 హోల్ బై 24. మా స్టేట్మెంట్లోని RHS కూడా ఇదే చూడండి. n ఇంటూ 2n² ప్లస్ 9n ప్లస్ 13 బై 24. అంటే మనం చెక్ చేసుకోవడం కోసం ఇలా nth టర్మ్ తీసుకొని రాసాం. ఫైనల్గా Sn ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ 1. 3 కేసెస్ కంప్లీట్ అయినాయి. ఫైనల్ స్టెప్ కంక్లూజను. హెన్స్ బై ది ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ mathematical induction, given statement is true for all n belongs to n. ఇదమ్మా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఇక నెక్స్ట్ ఈ మోడల్లో 6th వన్ ఒకటి మిగిలి ఉంది. రైట్, ఇది కూడా కంప్లీట్ చేద్దాం. 5th వన్ అయిపోయింది, నెక్స్ట్ 6th వన్. ఇవే స్టెప్స్ ఉంచుకుంటూ మనకు ఇచ్చిన ప్రాబ్లం బట్టి మిగతా వాల్యూస్ మార్చేద్దాం. కేస్ 1 n ఈక్వల్ టు 1 వద్ద ప్రూవ్ చేయాలి. అలాగే LHS ఈక్వల్ టు RHS అని చూపించటం. కేస్ 2 అజంప్షన్. నెక్స్ట్ కేస్ 3 nth టర్మ్ నుంచి k ప్లస్ 1th టర్మ్ కనుక్కోవటం. యాడింగ్ k ప్లస్ 1th టర్మ్ కేస్ 3.
ఈ చివరి స్టెప్ కూడా అలాగే ఉంచుతున్నానమ్మా, అవసరం అవుతుంది. నెక్స్ట్ 5th వన్ చూడు. లెట్ Sn బి ద గివెన్ స్టేట్మెంట్. మరి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎంత టర్మ్ ఉందా అంటే ఇక్కడ కూడా లేదు ఎంత టర్ము. మరి 6th క్వశ్చన్కి ఎంత టర్మ్ ఏమవుతుంది చూడండి. అన్ని స్క్వేర్లు కాబట్టి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్, స్క్వేర్స్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ n ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఆల్రెడీ మనం స్టార్టింగ్ క్లాస్లో సమ్ ఆఫ్ ద n టర్మ్స్, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్, సమ్ ఆఫ్ ద క్యూబ్స్ అనే ఒక 3-4 ప్రాబ్లమ్స్ ముందుగా చేసాం. అందులోని సెకండ్ వన్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఏమవుతుంది, nth term of the statement n into n plus 1 into 2n plus 1/6 అవుతుంది. మరి ఎంత టర్మ్ వచ్చింది కాబట్టి టోటల్ స్టేట్మెంట్ రెడీ అయినట్టును. ఆ స్టేట్మెంట్ని Sn అని తీసుకుంటున్నా. అంటే Sn ఈజ్ ఈక్వలెంట్ టు 1 స్క్వేర్ ఫస్ట్ టర్మ్ ఇక్కడ, సెకండ్ వన్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, థర్డ్ టర్మ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. మనకు వచ్చిన ఎంత టర్మ్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 హోల్ బై 6 ఈక్వల్ టు, ఇక్కడ RHS ఇచ్చాడు చూడమ్మా, n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్, n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్, n ప్లస్ 2 హోల్ బై 12. రైట్, స్టేట్మెంట్ రెడీ అయింది. స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N వద్ద ప్రూవ్ చేయాలి, అంటే అన్ని న్యాచురల్ నెంబర్స్ వద్ద ప్రూవ్ చేయాలి. దానికి గాను మ్యాథమెటికల్ ఇండక్షన్, ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం 3 కేసెస్. అందులో కేస్ 1 ఇఫ్ n ఈక్వల్ టు 1, n ఈక్వల్ టు 1 ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, LHS RHS. మరి ఇక్కడ LHS అంటే ఎంత టర్మ్, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. అలాగే RHS చూడమ్మా, RHS n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్, n ప్లస్ 2/12. మరి n ఉన్న కాడ 1 తీసుకుంటే 1 ఇంటూ 1 ప్లస్ 1 2 ప్లస్ 1 హోల్ బై 6, అంటే 2 ఇంటూ 3/6, అంటే ఫైనల్గా 6/6 అంటే 1. మరి RHSలో n ఉన్న కాడ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్, 1 ప్లస్ 2/12, 1 ప్లస్ 1 2 స్క్వేర్ అంటే 4, 1 ప్లస్ 2 3/12, 12/12 వచ్చేసి 1. Therefore LHS equal to RHS. Sn is true for n equal to 1. Case 2. Let us assume that Sn is true for n equal to k. అంటే గివెన్ స్టేట్మెంట్లో n ఉన్న కాడ 1 తీసుకోండి. S of k is equivalent to 1 square, 1 square plus 2 square, 1 square plus 2 square plus 3 square plus and so on. ఎంత టర్మ్ k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1/6 ఈక్వల్ టు RHS వాల్యూ k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్, k ప్లస్ 2 హోల్ బై 12. ఈక్వేషన్ 1. కేస్ 2 కంప్లీట్ అయిందమ్మా. కేస్ 3 అవే స్టెప్స్ దీని ముందు చేసినట్టు. టు షో దట్ Sn is true for n equal to k plus 1. ఎలా ప్రూవ్ చేస్తాం, యాడింగ్ k plus 1 టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. ముందు k plus 1 టర్మ్ కనుక్కోవాలంటే ఎంత టర్మ్, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఇది ఎంత టర్మ్, n ఉన్న కాడ k తీసుకోండి,
k plus 1 into k plus 1 plus 1 2 into 2 into k plus 1 plus 1 whole by 6. అంటే k plus 1 into k plus 2 into 2k 2 into 1 2 plus 1 అంటే 3 whole by 6. ఇది k plus 1th టర్మ్. దీన్ని తీసుకొని ఈక్వేషన్ 1కి బోత్ సైడ్స్ యాడ్ చేయండి అమ్మా. 1 స్క్వేర్ సెకండ్ టర్మ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, అలాగే థర్డ్ టర్మ్ రాయండి. ఇక్కడ ప్లేస్ సరిపోదని నేను థర్డ్ టర్మ్ రాయట్లేదు అంతేను. ఎంత టర్మ్ k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1, ఇది kth టర్మ్ అవుతుంది బై 6 ప్లస్ ఇప్పుడు యాడ్ చేయాల్సిన k ప్లస్ 1th టర్మ్ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3 హోల్ బై 6 ఈక్వల్ టు ఇక్కడ RHS k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ k ప్లస్ 2 హోల్ బై 12. ఇప్పుడు మనం యాడ్ చేయాల్సింది k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3 హోల్ బై 6. ఇక్కడ LHS అలాగే ఉంటుంది. RHSని సింప్లిఫై చేయండి. ఎలా సింప్లిఫై చేయాలంటే చివరిగా వచ్చే టర్మ్లో k ప్లస్ 1 ఉన్న కాడ n తీసుకుంటే మన స్టేట్మెంట్లోని సమ్ ఆఫ్ n టర్మ్స్ రావాలి. టోటల్ LCM 12 k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ k ప్లస్ 2 ప్లస్ 6 12 2 టైమ్స్ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3. మరి టోటల్ న్యూమరేటర్ నుంచి ఏమైనా కామన్ తీయవచ్చా? న్యూమరేటర్ నుంచి ఏమైనా కామన్ తీయవచ్చా? k ప్లస్ 1 2 ఉన్నాయి, ఇక్కడ k ప్లస్ 1, అలాగే k ప్లస్ 2 రెండు చోట్ల ఉంది, k ప్లస్ 2 కూడా కామన్ తీయండి. ఇక్కడ మిగిలి ఉంది k ఇంటూ k ప్లస్ 2, ఇక్కడ 2 ఇంటూ 2k ప్లస్ 3 హోల్ బై 12. k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 4k ప్లస్ 6 హోల్ బై 12. ఇక్కడ చూడమ్మా, మనం కామన్ తీసింది ఒక k ప్లస్ 1, మరో k ప్లస్ 1 మిగులుతుంది. రైట్, k స్క్వేర్ ఇంటూ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ k స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 6 హోల్ బై 12. మరి k స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 6 ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీని యొక్క ఫ్యాక్టర్స్ ఇవి మీరు రఫ్గా చేసుకోవచ్చు. 5k ప్లస్ 6 ఫ్యాక్టర్ చూడండి, k స్క్వేర్ 3k ప్లస్ 2k ప్లస్ 6, 3k ప్లస్ 2k యాడ్ చేస్తే 5k, 3k ఇంటూ 2k అంటే 6k స్క్వేర్. అంటే ఫస్ట్ రెండిట్లో నుంచి k కామన్ తీసుకుంటే k ప్లస్ 3, 2k ప్లస్ 6లో నుంచి 2 కామన్ తీస్తే k ప్లస్ 3, అంటే ఫైనల్గా k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3 అవుతుంది. k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 3, సారీ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఇక్కడ ఉన్నాయి చూడమ్మా. k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3 హోల్ బై 12. దీన్నే k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 రెండు ఉన్నాయి, k ప్లస్ 2 హోల్ స్క్వేర్
ఇంటూ కే ప్లస్ 3 హోల్ బై 12. ఈ పైన ఉన్న టర్మ్నే కే ప్లస్ 1 ఇంటూ కే ప్లస్ 2ని కే ప్లస్ 1 హోల్ స్క్వేర్గా రాయండి. కే ప్లస్ 3ని కే ప్లస్ 1 ప్లస్ 2 హోల్ బై 12. ఇక్కడ ఈ కే ప్లస్ 1 ప్లేస్లో ఎన్ ఇమాజిన్ చేసుకుని ఈ ఫార్ములా చూడండి, మిగిలిన వాల్యూ చూడండి. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎన్ ప్లస్ 2 బై 12. మన ఆర్హెచ్ఎస్ వస్తుందని చూడమ్మా. కే ప్లస్ 1 వద్ద ఎన్ ఇమాజిన్ చేసుకున్నాం. ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ ఎన్ ప్లస్ 2 బై 12. రైట్, ఆర్హెచ్ఎస్ ప్రూవ్ అయింది. అంటే Sn is true for n equal to k plus 1. Final conclusion. Hence, by the principle of finite mathematical induction, given statement is true for all small n belongs to capital N. మీరు కన్నా ఈ చివరిలో ఈ కంక్లూజన్ కానీ ఇవ్వకపోతే 1 మార్క్ కట్ చేస్తారమ్మా. కంక్లూజన్ మాత్రం మర్చిపోవద్దు. ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇండక్షన్ నుంచి. ఇప్పుడు దా చేసిన అన్నీ కూడా ప్రాబ్లమ్స్ వేరుగానా, ప్రాసెస్ అయితే మాత్రం అన్నీ ఒకటేనా. అంటే నెక్స్ట్ మోడల్ అయినా కూడా కేసెస్ ఇవేను, 3 కేసెస్. n ఈక్వల్ టు 1 కే ప్లస్ 1 ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి ప్రూవ్ చేస్తాము. ఈ మోడల్ మనం డివిజిబిలిటీ మోడల్ అంటాం. చూడండి, 1 2 3 4 5 6 7 కంప్లీట్ అయిన తర్వాత 8th 9th 10th డివిజిబిలిటీ మోడల్ అమ్మా. సేమ్ ప్రాసెస్. ఇక్కడ స్టేట్మెంట్ వచ్చేసి Sn అంటే ఇది. ఇక్కడ ఎంత టర్మ్ అవసరం ఉండదు ఈ ప్రాబ్లంలో. డైరెక్ట్ మీరు 8th 1 చూడండి. 8th 1 లెట్ Sn be the given statement and Sn is equivalent to 49 power n plus 16n minus 1. డైరెక్ట్ ఎంత టర్మ్ అవసరం ఉండదు. పైక్ మోడల్తో పోలిస్తే ఇది కొంత ఈజీ అయినా. కేస్ 1 సేమ్ పైలాగే ఇఫ్ n ఈక్వల్ టు 1 వద్ద సాల్వ్ చేయాలి. ముందు క్వశ్చన్ చూడండి అమ్మా. ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని 64 అనేది డివిజిబుల్ చేయాలంట. అంటే న్యూమరేటర్ కింద డినామినేటర్ 64 క్యాన్సిల్ అయ్యే విధంగా న్యూమరేటర్లో కూడా ఇంకో 64 ఉండగలిగితే టోటల్ స్టేట్మెంట్ ఈజ్ డివిజిబుల్ బై 64 అని చెప్పొచ్చు. చూద్దాం. స్టేట్మెంట్లో n ఉన్న కాడ 1 తీసుకుంటున్నా. S1 49 power 1 plus 16 into 1 minus 1. 49 power 1 అంటే 49 plus 16 minus 1. 65 minus 1 అంటే 64. స్టేట్మెంట్లో n ఉన్న కాడ 1 తీసుకుంటే మన ఆన్సర్ 64 వచ్చింది. అంటే 64 అనేది మరో 64తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి విచ్ ఈజ్ డివిజిబుల్ బై 64. అంటే దీని మీనింగ్ ఏంటి? గివెన్ స్టేట్మెంట్ Sn ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 1. గివెన్ స్టేట్మెంట్ అనేది n ఈక్వల్ టు 1 వద్ద ప్రూవ్ అయ్యింది. కేస్ 2 సేమ్ అక్కడ రాసిన స్టెప్పే. లెట్ us assume that Sn is true for n equal to k. n equal to k వద్ద assume చేసుకున్నాను. స్టేట్మెంట్లో n ఉన్న కాడ k తీసుకోండి. S of k equivalent to 49 power k plus 16 into k minus 1. ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది, మనం డివిజిబుల్ అవుతుంది 64 వద్ద అని అనుకున్నాం కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 64 ఇంటూ సమ్ ఇంటీజర్.
స్టేట్మెంట్ అనేది 64తో డివిజిబుల్ అవుతుంది అన్నప్పుడు 64 ఇంటూ సమ్ ఇంటీజర్ ఎన్ని టైమ్స్ అనేది m తెలుపుతుంది. దీని నుంచి 49 పవర్ k ఈక్వల్ టు 64m మైనస్ 16k ప్లస్ 1. దీని ఈక్వేషన్ 1గా అలా ఉంచండి. దీని అవసరం కేస్ 3లో వస్తుంది. కేస్ 3 to show that Sn is true for n equal to k plus 1. సేమ్ అవే స్టెప్స్ రిపీట్ అవుతున్నాయి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా. మరి 49 పవర్ s ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ఈక్వలెంట్ టు 49 పవర్ k ప్లస్ 1 ప్లస్ 16 ఇంటూ k ప్లస్ 1 మైనస్ 1. అంటే ఇక్కడ మనం చేస్తుంది స్టేట్మెంట్లో n ఉన్న కాడ k ప్లస్ 1 తీసుకొని రాసాం. దీన్ని 49 పవర్ k ఇంటూ 49 పవర్ 1 k ప్లస్ 1ని సపరేట్ చేసాం. అలాగే 16తో బ్రాకెట్ని మల్టిప్లై చేయండి. 16k ప్లస్ 16 మైనస్ 1. ఇక్కడ 49 పవర్ k ఉందమ్మా. 49 పవర్ k. ఈ 49 పవర్ k ప్లేస్లో ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి 49 పవర్ k ప్లేస్లో 64m మైనస్ 16k ప్లస్ 1 ఇంటూ 49 పవర్ 1 అంటే 49 ప్లస్ 16k 16 మైనస్ 1 అంటే 15. ఇప్పుడు ఈ బ్రాకెట్ బయట 49తో ఈ బ్రాకెట్లో ఉన్న 3 టర్మ్స్ని మల్టిప్లై చేయండి. 64 ఇంటూ 49 మల్టిప్లై చేయట్లేదు అలాగే రాస్తున్నా. 64 ఇంటూ 49m మైనస్ తర్వాత 49 ఇంటూ 16 49 ఇంటూ 16 16 ఇంటూ 9 144 16 ఇంటూ 4 64 64 plus 14 78 784 k plus 49 plus 16k plus 15. First term 64 into 49m minus 784 plus 16. ఇందులో నుంచి 16 సపరేట్ చేయండి అమ్మా. ఇక్కడ కేలు ప్లస్ 16 ఉన్నాయి, ఇక్కడ కేలు మైనస్ 784 ఉన్నాయి. 14 అంటే 8 6 768 మైనస్ 768k ప్లస్ 49 15 ఈ రెండు యాడ్ చేస్తే 64. ఇందాక ఇక్కడ ఈ రెండు ఎందుకు మల్టిప్లై చేయలేదంటే టోటల్ మొత్తంలో నుంచి 64 కామన్ తీయగలిగితే ఆ టోటల్ స్టేట్మెంట్ అనేది 64తో డివిజిబుల్ చేయొచ్చు. మరి 64 అనేది ఫస్ట్ టర్మ్లోను లాస్ట్ టర్మ్ రెండిట్లోనూ వస్తుంది. మిడిల్ టర్మ్లో వస్తుందా లేదా అంటే 768ని 64తో ఎనీ టైమ్స్ డివిజిబుల్ చేయొచ్చు చూడు. 1 64 2 1 8 2 టైమ్స్ 128 అంటే 64 ఇంటూ 49m మైనస్ 768ని 64 ఇంటూ 12 ఇంటూ k ప్లస్ 64. ఇది ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము, థర్డ్ టర్మ్. మరి 3 టర్మ్స్లో కూడా 64 కామన్ వస్తుంది చూడండి. 64 కామన్ తీస్తే 49m మైనస్ 12k 64 కామన్ తీసాం కాబట్టి 1. అంటే మనకు 64 కామన్ వచ్చిందంటే ఈ టోటల్ వాల్యూ 64తో డివిజిబుల్ అవుతుంది. బ్రాకెట్లో ఎంత ఉన్నా మనకు ఆ సంబంధం లేదు కాబట్టి సమ్ ఇంటీజర్గా ఉంచండి. అది సమ్ ఇంటీజర్. ఇప్పుడు ఇక్కడ ముందు కోఎఫిషియంట్ 64 ఉందండి, కింద 64తో డివైడ్ చేస్తే 64 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే దేర్ఫోర్ Sn is
ట్రూ ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ 1. ఫైనల్ కంక్లూజన్ దీని ముందు మోడల్ రాసినట్టే. హెన్స్ బై ది ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ గివెన్ స్టేట్మెంట్ is true for all n belongs to capital N. ఇదమ్మా డివిజిబుల్ మెథడ్. పైన చెప్పుకున్న మొదటి మోడల్కి దీనికి తేడా ఏంటంటే, మొదటి మోడల్ 3 కేసెస్ మనం ప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా స్టేట్మెంట్లో ఎంత టర్మ్ ఉండాలి. ఇచ్చుంటే పర్లేదు, ఈజీగా చేసేయచ్చు. ఎంత టర్మ్ లేకుంటే దాన్ని ఫైండ్ అవుట్ చేసి 3 కేసెస్ చేయాలి. ఇక్కడ మనకి ఎంత టర్మ్ అవసరమే ఉండదు. ఇక డైరెక్ట్గా 3 కేసెస్ తీసుకోవడం, n యొక్క అన్ని వాల్యూస్ వద్ద ఇది ప్రూవ్ అయిందని చూపించటం. రైట్, డివిజిబుల్ బై 64 కంప్లీట్ అయింది. ఇంకొక 2 మోడల్స్ ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. Let Sn be the given statement. 9th one. స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు చూడండి. Sn is equivalent to 3 into 5 power 2n plus 1 plus 2 power 3n plus 1. ఈ టోటల్ స్టేట్మెంట్ అనేది 17తో డివిజిబుల్ అవ్వాలంటున్నాడు. స్టేట్మెంట్ని Sn అని తీసుకున్నా. దీని నుంచి కేస్ 1 ప్రూవ్ చేద్దాం. కేస్ 1 అంటే ఇఫ్ n ఈక్వల్ టు 1 అని. ఇచ్చిన స్టేట్మెంట్లో n ఉన్న కాడ 1 తీసుకోండి. 3 into 5 పవర్ 2 into 1 అంటే 2 plus 1 plus 2 power 3 into n 3 plus 1 3 into 5 cube 2 power 4 5 cube 125 2 power 4 16 3 75 plus 16 రెండు యాడ్ చేయండి 391. 391ని 17తో డివిజిబుల్ చేయొచ్చమ్మా, చెక్ చేసుకోండి. 391ని 17తో 2 times 34 51 17 3 times 51 0. అంటే మీరు రఫ్గా రాయాలంటే 391 అని 17 into 23 బై మన 17తో ఇది డివిజిబుల్ అవుతుంది. ఇలాగే 391 వచ్చిన తర్వాత కింద విచ్ ఈజ్ డివిజిబుల్ బై 17. ఇక్కడ మనం ప్రూవ్ చేసింది ఏంటి? Sn ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 1. కేస్ 1 అయిపోయింది. మరి సెకండ్ కేస్ ఇంత ముందులాగే ఎజ్యూమ్ చేసుకోవటం. కేస్ 2, let us assume that Sn is true for n equal to k. స్టేట్మెంట్లో n ఉన్న కాడ k రాసేయండి. S of k equivalent to 3 into 5 power 2n plus 1 అంటే 2k plus 1 plus నెక్స్ట్ టర్మ్ 2 power 3k plus 1. ఇక్కడ 17తో డివిజిబుల్ అవుతుందని ఎజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి 17 ఇంటూ సమ్ ఇంటీజర్గా తీసుకోండి. దీనిలో నుంచి ఒక్క వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉంచి రెండో వాల్యూ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. ఏది ఈజీగా ఉంటుందంటే 3 ఇంటూ కన్నా కూడా 2 power 3k plus 1 ఇది తీసుకెళ్తాం వల్ల నెక్స్ట్ స్టెప్లో
సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది. -2 పవర్ 3k ప్లస్ 1 దీన్ని ఈక్వేషన్ 1గా ఉంచండి. నెక్స్ట్ కేస్ 3 చూడండి. టు షో దట్ Sn is true for n equal to k plus 1. స్టేట్మెంట్లో n ఉన్న కాడ k plus 1 తీసుకుంటున్నా. S of k plus 1 equivalent to 3 into 5 power 2 n plus 1. n ఉన్న కాడ k plus 1 plus 1 plus 2 power 3 n ఉన్న కాడ k plus 1 plus 1. అర్థమవుతుందమ్మా? ఈ స్టేట్మెంట్లో n ఉన్న కాడ k plus 1 తీసుకుని రాశా. త్రీ ఇంటూ 5 పవర్ 2 into k 2k plus 2 into 1 2 plus 1 3 plus 2 పవర్ 3k 3 into 1 3 plus 1 మొత్తం 4 అవుతుంది. 3 into 5 పవర్ 2k ప్లస్ 3ని ప్లస్ 1 తీసుకొని 3లోని ఇంకొక 2ని సపరేట్ చేస్తున్నా. బేస్ 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్ అవుతుంది. 2 పవర్ 3k ప్లస్ 1 నుంచి 4లో నుంచి 1 నుంచి ఇంకొక 3ని సపరేట్ చేస్తున్నా. ఎందుకు అలాగంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో చూడు 5 పవర్ 2n ప్లస్ 1 2 పవర్ 3n ప్లస్ 1 ప్లస్ 1లు ఉన్నాయి కాబట్టి 1లో వచ్చేటట్టు తీసుకున్నా. 2 పవర్ 3k ప్లస్ 1 ఇంటూ 4లో 1 రాసాం కాబట్టి 3 మిగిలి ఉంది. దాని యొక్క బేస్ 2 కాబట్టి 2 క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ 5 స్క్వేర్ అంటే 25 ముందు రాసేసా. ఇక 3 ఇంటూ 5 పవర్ 2k ప్లస్ 1 ఇది చూడండి ఈక్వేషన్ 1 నుంచి 3 ఇంటూ 5 పవర్ 2k ప్లస్ 1 ప్లేస్లో 17 ఇంటూ m మైనస్ 2 పవర్ 3k ప్లస్ 1 ఇంటూ ఈ 5 స్క్వేర్ 25 ముందు రాసేసాం. అలాగే 2 క్యూబ్ 8 ఇంటూ 2 పవర్ 3k ప్లస్ 1 దీని యాజ్ ఇట్ ఈస్గా రాసామమ్మా. ఈ 25తో మల్టిప్లై చేయండి. 25 ఇంటూ 17 మల్టిప్లై చేయవచ్చు కానీ చేయట్లా. ఎందుకని? చివరిలో మనం 17 కామన్ తీసుకోవాలి కాబట్టి. 25 ఇంటూ 17 ఇంటూ m మైనస్ 15 ఇంటూ 2 పవర్ 3k ప్లస్ 1 ప్లస్ 8 ఇంటూ 2 పవర్ 3k ప్లస్ 1 25 17m. ఇక్కడ చూడమ్మా ఈ రెండు గమనించండి. 2 పవర్ 3k ప్లస్ 1లు ప్లస్ 8 ఉన్నాయి. ఇక్కడ 2 పవర్ 3k ప్లస్ 1లు మైనస్ 15 ఉన్నాయి. మైనస్ 15 సారీ 25 కదా. ఉన్నాయి ప్లస్ 8 మైనస్ 25 అంటే మైనస్ 17 ఇంటూ 2 పవర్ 3k ప్లస్ 1 రైట్. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్. ఈ రెండు టర్మ్స్లో నుంచి 17 కామన్ తీయచ్చు. చూడండి 17 కామన్ తీస్తే 25m మైనస్ 2 పవర్ 3k ప్లస్ 1 అంటే 17 ఇంటూ సమ్ ఇంటీజర్ అంటే టోటల్ వాల్యూలోంచి 17 కామన్ వచ్చింది కాబట్టి ఈ టోటల్ న్యూమరేటర్ అనేది 17తో డివిజిబుల్ అవుతుంది. అంటే విచ్ ఈజ్ డివిజిబుల్ బై 17 అంటే Sn ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k ప్లస్
థర్డ్ కేస్ కూడా కంప్లీట్ అయ్యింది. చివరిలో కంక్లూజన్. హెన్స్ బై ది ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ n belongs to capital N. ఇదమ్మా స్టేట్మెంట్ అనేది 17తో డివిజిబుల్ అయ్యే మోడల్. మరొక ప్రాబ్లం ఉంది డివిజిబిలిటీ మీద, 10th వన్. ఇది కూడా చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది ఇండక్షన్. స్టెప్స్ అలాగే ఉంచుకుంటున్నా. ఇండక్షన్ నుంచి మీరు ఈజీగా క్వశ్చన్ చేయొచ్చు, మాస్ చేయొచ్చు. ఈ లెసన్ పోనీకండి. 10th వన్ చూడండి. లెట్ Sn be the given statement. మరి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ Sn ఈజ్ ఈక్వలెంట్ టు 4^9 - 3n - 1. ఇది స్టేట్మెంట్. మరి ఈ స్టేట్మెంట్ అనేది 9తో డివిజిబుల్ అవ్వాలంటున్నాడు. కేస్ 1 ఇఫ్ n ఈక్వల్ టు 1 తీసుకుంటున్నా. ఇచ్చిన స్టేట్మెంట్ S1 n ప్లేస్లో 1 తీసుకుంటే 4^1 - 3 - 1, 4 - 4 0. 0 అనేది ఏ నెంబర్తో అయినా డివిజిబుల్ అవుతుంది. విచ్ ఈజ్ డివిజిబుల్ బై 9, విచ్ ఈజ్ డివిజిబుల్ బై 9. సో Sn ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 1. కేస్ 1 అయిపోయింది. కేస్ 2 లెట్ us assume that Sn ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k అని తీసుకుంటున్నా. n ఉన్న కాడ k రాసేయండి అమ్మా. S ఆఫ్ k ఈక్వలెంట్ టు స్టేట్మెంట్ చూడు, 4^k - 3k - 1 ఈక్వల్ టు 9తో డివిజిబుల్ అంటున్నాడు కాబట్టి 9 ఇంటూ సమ్ ఇంటీజర్. దీని నుంచి 4^k ఈక్వల్ టు 9m + 3k + 1. దీని ఈక్వేషన్ 1గా తీసుకోండి. కేస్ 2 చూడండి. 4^k + 1 వద్ద 4^k + 1 - 3 ఇంటూ k + 1 - 1. 4^k + 1 - 3 ఇంటూ k + 1 రైట్. దీన్ని 4^k + 1ని 4^k ఇంటూ 4^1గా సపరేట్ చేసా. 3తో మల్టిప్లై చేస్తున్నా. -3k - 3 - 1. ఇక్కడున్న ఈ 4^k ప్లేస్లో ఈక్వేషన్ 1 నుంచి 4^1 అంటే 4 ముందు రాసా. 9m + 3k + 1 -3k -3 - 1 అంటే -4. 4తో మల్టిప్లై చేయండి. 4 ఇంటూ 9m + 4 ఇంటూ 3 12k + 4 -3k -4. 4 ఇంటూ 9m ఇక్కడ +12k -3k అంటే 9k +4 -4 క్యాన్సిల్ చేయండి. 4 ఇంటూ 9 ఇది ఫస్ట్ టర్మ్, ఈ సెకండ్ టర్మ్లో నుంచి 9 కామన్ తీస్తున్నా. 4m + k. మనకు కావాల్సింది కూడా స్టేట్మెంట్ అనేది 9తో డివిజిబుల్ అవ్వాలి. 9 కామన్ తీస్తాం కాబట్టి రిమైనింగ్ మొత్తాన్ని సమ్ ఇంటీజర్గా కన్సిడర్ చేయండి. సమ్ ఇంటీజర్ అనుకోండి. ఈ టోటల్ మొత్తం 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి విచ్ ఈజ్ డివిజిబుల్ బై
divisible by 9. So Sn is true for n equal to k plus 1. Right, కింద ఉంది. True for n equal to k plus 1. Hence, by the principle of finite mathematical induction, given statement is true for all small n belongs to capital N. Right. దీంతో మనకి ఇండక్షన్ కంప్లీట్ అయిందమ్మా. మొత్తం ఇక్కడ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి, మొత్తం 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 9th 1 అయిపోయింది, 10th 1. మొదటి 7 ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, 8th 9th 10th ఇది మరో టైపు. దీన్ని డివిజిబిలిటీ మెథడ్ అంటాము. దీనిలో సరిగా ఒక ప్రాబ్లం బాగా నేర్చుకుంటే మిగతా 2 చేయొచ్చు. అలాగే పై కూడా అంతే. కొన్ని ఇక్కడ పైన 7 ప్రాబ్లమ్స్లో కొన్నిట్లో ఎంత టర్మ్ ఉంది, కొన్ని లేవు. ఎంత టర్మ్ ఉంటే ఈజీగానే ఉండేది, ఎంత టర్మ్ లేకపోతే ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తాం, అది మామూలే. రైట్, ఆల్ ద బెస్ట్ అమ్మా. ఇవి చేయండి చాలు, 100% మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయగలరు.